గతంలో కూడా ఈ రోడ్డు మార్గంలో చాలా ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదపు ఘటనలో కూడా చాలా మంది మృతి చెందారు. అయితే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం అత్యంత బాధాకరమైనటువంటి ప్రమాదం, అత్యంత విషాదకరమైనటువంటి ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా 20 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలలో కూడా ఎప్పుడైతే ఈ కంకర్ లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ లారీ మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఒక రోడ్డు మీద ఒక గుంత కనిపిస్తుంది. ఈ గుంతను తప్పించేటటువంటి క్రమంలో భాగంగా ఎదురుగా వస్తున్నటువంటి తాండూరు నుంచి వస్తున్నటువంటి ఆ బస్సును ఢీకొట్టిందనేది ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈ గుంతలకు సంబంధించి కూడా గతంలో చాలా వరకు మనం రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు, ఆ దాఖలాలు చూసాము. ఈ నేపథ్యంలో ఇది దాదాపు 6:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే దాదాపు అంటే బస్సులో ఒక 50 మంది ప్రయాణికులు ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ రావడము, అంతేకాకుండా ఇది సింగిల్ రోడ్ అయినప్పటికీ కూడా 2 వేస్, అంతేకాకుండా ఇది అత్యంత డేంజరస్ రోడ్డుగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇప్పటికీ ఈ రోడ్డు ఏదైతే వెడల్పు విషయానికి సంబంధించి కూడా పర్యావరణ శాఖ సంబంధించినటువంటి కొంతమంది కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చాలాసార్లు కూడా అంటే గతంలో కూడా ఎవరైతే కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళ మీద కూడా ఒక్కసారిగా లారీ దూసుకెళ్ళి అక్కడ 10ల సంఖ్యలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క ఘటన కూడా అందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో టిప్పర్ లారీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా బస్సును ఢీకొట్టింది. ఆ బస్సును ఢీకొట్టిన వెంటనే కూడా ఆ డ్రైవర్ సీట్ నుంచి మొదలుకుంటే దాదాపు 7-8 రోల వరకు కూడా ఆ సైడ్లో ఉన్నటువంటి ప్రయాణికుల మీద ఒక్కసారిగా ఆ కంకర్ అనేది పడిపోయింది. అంటే ఇది ఆఫ్టర్ 5 o'clock తర్వాత కూడా ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా కూడా ఒక భయానక పరిస్థితులు అనేవి ఉంటాయి.